నమస్కారం. ఈరోజు వైశాఖ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ఉంది. వైశాఖ శుక్ల ఏకాదశి తిథిని మోహిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అంటే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో ఆవిర్భవించిన రోజు కాబట్టి దీన్ని మోహిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అమృతం ఆవిర్భవించిన రోజు మోహిని ఏకాదశి. ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినా విన్నా 1000 గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. మోహిని ఏకాదశి సందర్భంగా జనాకర్షణ ప్రజాకర్షణ కలగటానికి, అలాగే దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవటానికి, విశేషమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఒక శక్తివంతమైన మోహిని గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఆ శక్తివంతమైన మోహిని గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం సర్వ సమ్మోహిన్యై విద్మహే విష్ణు జనన్యై చ ధీమహి తన్నో మోహిని ప్రచోదయాత్. దీన్ని మోహిని గాయత్రి మంత్రం అంటారు. మోహిని ఏకాదశి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఈ మోహిని గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి యుగ్మ ప్రదక్షిణం చేయాలి. అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించాలి. అలాగే విష్ణుమూర్తిని తెల్లగన్నేరు పూలతో, నందివర్ధనం పూలతో, తుమ్మి పూలతో, జాజి పూలతో, ఈ పుష్పాల్లో ఏ పుష్పాలతోనైనా పూజించాలి. పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి తీపి పదార్థాలు పచ్చకర్పూరము కలిపి విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే మోహిని ఏకాదశి సందర్భంగా విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ పాత్రులై విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. ఏకాదశి వ్రతం చేస్తే చాలా మంచిది. పూర్తి ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండండి. మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా ఆహారం పెట్టి మీరు కూడా భోజనం స్వీకరించండి. అలాగే ఈరోజు అన్నవరం క్షేత్రంలో సత్యదేవుడి కళ్యాణోత్సవం జరుగుతోంది. ఈ సందర్భంగా అన్నవరం క్షేత్రానికి వెళ్ళి సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని దర్శించుకున్నట్లయితే సత్యనారాయణ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలా వీలు కాని పక్షంలో గృహంలోనే సత్యనారాయణ స్వామిని మనసులో స్మరించుకోవటం ద్వారా సత్యదేవుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ప్రధానంగా మోహిని ఏకాదశి సందర్భంగా ఏ మోహిని గాయత్రి మంత్రాన్ని మంత్రశాస్త్రపరంగా దీపారాధన చేశాక 21 సార్లు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం సర్వ సమ్మోహిన్యై విద్మహే విష్ణు జనన్యై చ ధీమహి తన్నో మోహిని ప్రచోదయాత్ మంత్రజపం చేయండి. విష్ణు కృపకు సులభంగా పాత్రలు కండి. స్వస్తి.